యాక్సిడెంట్స్‌కి డ్రింక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ ఇదే ప్రధాన కారణం. జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాం. అయినా ఆగట్లేదు. జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా గాయమయ్యి మానడానికి 10 రోజులు పడుతుందంటేనే ఎంతగానో బాధపడతాం. అదే మన వల్ల పొరపాటున ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే దాని నష్టం ఒకడి జీవితానికే కాదు, ఆ కుటుంబం తాలూకు ఆశలను, ఆశయాలను మొత్తం తగలబెట్టేస్తుంది. నిజం, వారి బాధలను మనం పాపాలుగా జీవితాంతం మోయవలసొస్తుంది. అది ఎలా ఉంటుందో ఒక చిన్న స్కిట్ చూద్దాం. ఏమయ్యా, పని అయిందా? అయింది. కూలీ డబ్బులు తెచ్చావా? ఇగో తెచ్చానే. ఆ డబ్బుల డబ్బా పట్రా. ఉండయ్యా, తెస్తాను. ఇదిగోనయ్యా. ఏంటి ఆ డబ్బాలో డబ్బులు తక్కువైనట్టున్నాయి? అవునయ్యా, నీ పట్టణంలో చదివే నీ కొడుకేమో ఖర్చులకు తక్కువ అవుతున్నాయి అంటున్నాడయ్యా. అట్నా? ఆ, ఇగో ఈ ఆడికి ఈ లోపల పెట్టు. ఈ ఏమో మన ఖర్చులకే. అదేంటయ్యా, మన గురించి కూడా కొంచెం ఆలోచించు. అది కాదే, ఆడు బాగా చదువుకొని బాగుపడితే ఆడికే కదా మంచిది. మనం 4 రోజులు పస్తులుంటే ఏంది చెప్పు. అవునయ్యా, సరే. ఇగో ఆడు పండగకు వారం రోజులు ముందే వస్తా అన్నాడు. అవునయ్యా, ఇప్పటికి చాలా కాలమైంది. ఏమైంది? మొన్న ఫోన్ చేస్తే వస్తానన్నాడు. మా అగో, మాటలను వచ్చాడు. నాయనా బాగుండా? ఒరే రమేష్, ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను రా. వేళకి బో తింటున్నావా? ఎట్లా సాగుతున్నాయి మీ చదువులు? ఈ సంవత్సరం నా చదువు అయిపోద్ది. ఆ తర్వాత మనకి అసలు ఇంకా కష్టాలే లేవన్నమాట. అరే, మా ఆశలన్నీ మీ మీదనయ్యా. అరే, నువ్వు బాగా కట్టబడి చదువుకొని. నేను బాగా కష్టపడి చదువుతున్నాను ఆయన. అదేరా, అదే సాలరా. ఏమే వీడికి ఏమైనా పెట్టే, పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో. నువ్వు కూడా రా, బూకి వేళ అయిందిగా. పదరా. ఒక వారం తరువాత రే రే, జాగ్రత్తరా. పట్నంలా కొంచెం జాగ్రత్త నడుపురా. సరే సరే. అన్ని స్పీడ్ గా పోతా ఉంటాయి బండ్లు. ఒరే, టైంకి భోజనం తినరా. తింటానమ్మా. సరే సరే, జాగ్రత్త. అరే, బాగా చదువుకోవాలరా. నేను బాగా చదువుకుంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. అట్టాగేరా, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, కబురంపురా. వస్తాను. సరే సరే సరే. రే, జాగ్రత్తరా. సరే సరే, మీ ఆరోగ్యం జాగ్రత్త. అట్టాగేరా. ఉంటా. ఏమే ఆడు పండగకి వారం రోజులు ఉన్నన్నాళ్ళు వీళ్ళంతా సందడిగా ఉంది. అవునయ్యా. పాపం వీడిపోతుంటే మనసంతా కలకలమైతుంది. వాడు మళ్ళీ ఆండి చూసేది మళ్ళీ పండగకేనా? అవును. సరే, పోదాం. 3 నెలల తరువాత ఏమే ఆ ఫోన్ రింగ్ అవుతా ఉంది కదా, చూడొచ్చు కదా. హలో ఆయా, నేనే మాట్లాడతాండ. ఏంటి? ఏమైంది ఆడికి? ఏమైంది ఆడికి? ఏమైందయ్యా? నేను వస్తా ఉంటా. అలా కూల పడిపోయినావేందే? మనోడికి యాక్సిడెంట్ అయిందంట. అయ్యో, నేను పట్నం పోతా ఉంటా. నువ్వు ఈడనే ఉండు. నేను ఈడనే ఉండు. అయ్యా, నేను కూడా వస్తాయా? సరే రావే. అయ్యో అంకుల్, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని అంకుల్. నా పేరు సీను అంకుల్. అయ్యా, మా వాడికి ఎట్టా ఉందయ్యా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదంట, మీరు బాధపడకండి. అది కాదయ్యా, ఎట్టా జరిగింది? ఎవరు చేశారు? ఇదిగో వాడే యాక్సిడెంట్ చేసింది. అయ్యా, బండి చూసుకొని నడపరాదు, ఇటు మనిషి మీదకి ఎక్కిచ్చేస్తే ఎట్టాగయ్యా? ఏదో తాగేసి గుద్దేశాను, చిన్న యాక్సిడెంటేగా, ఎందుకంత రద్దంతా చేస్తున్నారు? ఎంత కావాలో చెప్పండి, ఇసిరేస్తాను. మీలో ఎవరు రమేష్ తండ్రి? డాక్టర్ గారు, నేను మా వాడికి ఎట్టా ఉంది. మీ వాడి ప్రాణానికి ఏ హాని లేదు, కానీ ఏంటయ్యా? కానీ ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయాడు. అయ్యో, ఉన్న ఒక్క కొడుకండి. మీకు ఎంత నష్టపరిహారం కావాలో చెప్పండి, మొహాన్ని కొట్టేస్తాను. నాకు అంత టైం లేదు. నష్టపరిహారమా? ఎంత మామూలుగా నేశారయ్యా మీరు. డబ్బిచ్చేసి రిపేర్ చేసుకుని కండిషన్లు పెట్టడానికి అది కారు కాదయ్యా. నా కొడుకయ్యా. ఆడి నట్టపోయింది ఆడి కాళ్ళు మాత్రమే కాదయ్యా, ఆడి ఆత్మవిశ్వాసాన్ని, ఆడి జీవితాన్ని, ఆడి ఆశయాలని, మేము ఆడిపై పెట్టుకున్న ఆశని నచ్చిపోడయ్యా. అన్నీ మీరు చంపేశారు, అన్నీ చచ్చిపోనాయి.
అంకుల్ నేను చచ్చిపోనా అంకుల్ బాధపడకండి అంకుల్. అంకుల్ 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 మనం చేసిన తప్పుకు మనం బాధపడాల్సి వస్తే శిక్ష. ఎవడో ఇలా తాగేసి చేసిన తప్పుకు మనము మన కుటుంబాలు బాధపడాల్సి వస్తే దాని అర్థం ఏంటి? సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్.